సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? సో మన ఛానల్లో స్పెషల్గా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తాము. సో మన దగ్గర అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మన దగ్గర కొంచెమే అమౌంట్ ఉంటుంది. ఈ ఉన్న అమౌంట్ తోటి మనం ప్లాట్స్ కొనలేము, ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేము. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా టర్మ్స్ ఉంటాయి, 3 months, 6 months, అట్లా అన్ని రోజులు వెయిట్ చేయలేము. సో వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5%, 4%, 6%. ఆల్రెడీ నీకు ఎఫ్డి ఉందనుకో, 6% వస్తుంది అనుకో, మళ్ళీ నువ్వు ఇంకో ఎఫ్డి చేస్తే 4%, 5% ఇస్తాడు. ఎఫ్డి ఉండగా ఇంకొక ఎఫ్డి చేస్తే తగ్గుతుంది. ఓకేనా? సో అలా కాకుండా ఇంకా వేరే వేస్లో మనము ఈ ఉన్న అమౌంట్కు కొంచెం ఇంట్రెస్ట్ మనం యాడ్ చేసుకోవాలంటే సో ఇదొకటి మ్యూచువల్ ఫండ్ ఒకటి ఉంటుంది లాంగ్ టర్మ్లో. లేదు షార్ట్ టర్మ్లో అంటే షేర్ మార్కెట్ ఉంటుంది. షేర్ మార్కెట్ అనగానే పబ్లిక్లో ఎలా ఉంటుందంటే ఇదొక గ్యాంబ్లింగ్, ఇదొక ప్యాక్ ఆటలాగా, వస్తాయి పోతాయి, లాస్ అవుతాం, ఇదే కాన్సెప్ట్ ఉంది. అవును, ఇది కూడా రిస్క్ ఉంటుంది. సో మార్కెట్ని ఎవరు గెస్ చేయలేరు, ఎంత అపార మేధావులైనా పండితులైనా. సో ఎందుకంటే నువ్వు నేను ఇద్దరమే ఆడట్లేదు ఈ గేమ్ అనేది. కొన్ని కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మార్కెట్లో రూమర్స్ వస్తూ ఉంటాయి. సో ఎన్నో రకాల ఇష్యూస్ దీనిపైన ప్రభావం చూపిస్తుంటుంది. అసలు ఈ షేర్ మార్కెట్లో ఈ పాయింట్స్ ఏంటి, ఈ నిఫ్టీ ఏంటి, ఈ సెన్సెక్స్ ఏంటి, ఈ నిఫ్టీ 50 ఏంటి? సో మన షేర్ మార్కెట్ మన ఇండియాలో బిఎస్సి ఉంటుంది, ఎన్ఎస్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఎన్ఎస్సి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో దీనిలో 50 కంపెనీస్ ఉన్నాయి. ఈ 50 కంపెనీస్ ఒక పర్ఫార్మెన్సే మన ఇండియా పర్ఫార్మెన్స్ లాగా మనం భావించవచ్చు. సో దాంట్లో ఏమేమి కంపెనీస్ ఉంటాయి? టాప్ 50 కంపెనీస్. సో మీకు ఆ 50 కంపెనీస్ లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది ఓపెన్ చేసి. సో రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, భారతీ ఎయిర్టెల్, ఇట్లా అన్ని రకాల సెగ్మెంట్కి సంబంధించినటువంటి కంపెనీస్, టాప్ కంపెనీస్ ఇందులో ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? సో ఇంకొకటి F&O, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది వద్దు. దీనివల్లనే షేర్ మార్కెట్ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. ఎందుకంటే నువ్వు మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా ఒక డిఫరెంట్ సబ్జెక్టు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో మనం మెయిన్ నేర్చుకోబోయేది ఏంటంటే, సో ఈ 50 కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో నీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి. ఈ 1,00,000 తీసుకుపోయి రిలయన్స్లో ₹1,00,000 వేస్తా అంటే 100% పర్ఫెక్టా అంటే 100% పర్ఫెక్ట్ అని చెప్పలేను, రాంగ్ అని చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఒక 1 point, 10 points, 30 points తగ్గింది అనుకోండి, మీరు పెట్టిన అమౌంట్ 1,00,000 కాస్త 70,000, 80,000 అవుతుంది. ఒక 30-40 points పెరిగింది అనుకోండి, 1,50,000 దాకా వెళ్ళిపోతుంది. సో దీన్ని మనము ఏం చేద్దాం, ₹1,00,000 ఉంది, 2 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం. సో ఒకటి టీసీఎస్లో ఇన్వెస్ట్ చేద్దాము, ఒకటి డిఫరెంట్ సెక్టర్. ఒక టీసీఎస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీ. టీసీఎస్ వద్దు, నీకు నచ్చలే, ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేయి, 50,000. ఇంకో 50,000 ఏం చేస్తావు, ఫస్ట్ 50,000 ఇన్ఫోసిస్లో వేసినావు, ఇంకో 50,000 ఉన్నాయి. ఈ 50,000 కూడా తీసుకుపోయి నువ్వు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ బాగుందని టాటా మోటార్లో పెట్టొద్దు. టాటా మోటార్లో ఒక 25,000 పెట్టు. ఇంకో 25,000 నీకు ఏదైనా మంచి కంపెనీస్ ఉంటాయి కదా, ఇందులో ఫుడ్ సెక్టర్ అనుకో, నెస్లేలో పెట్టు, లేదంటే హెచ్యుఎల్లో పెట్టు, లేదంటే పెట్రోలియం, భారత్ పెట్రోలియంలో పెట్టు, లేదంటే సిప్లో పెట్టు, దివీస్లో పెట్టు, డాక్టర్ రెడ్డిస్లో పెట్టు. నీకు షేర్ వాల్యూ ఇవి. షేర్ వాల్యూస్ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అని అనవసరం. మార్కెట్లో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ సెక్టర్ గ్రోత్ ఎలా ఉంది, ఆ యొక్క కంపెనీ లాస్ట్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఇవన్నీ చూసుకోవాలా. సో ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీ అనగానే మనకు ఆయిల్, గ్యాస్, ఫ్యూయల్స్ మీద ఉన్నది. సో దీని మేజర్ సోర్స్ వచ్చేసి ఇదే. మరి రిలయన్స్లో చాలా ఉంటాయి. రిలయన్స్ టెలికాం ఉంది, రిలయన్స్ రిటైల్ ఉంది. సో అవన్నీ రిలయన్స్ ఇండస్ట్రీ కిందికి వస్తాయి. దీంట్లో ఇద్దరు ఉంటారు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇద్దరు అన్నదమ్ములు. సో ముందు మనకు తెలవాలి అసలు రిలయన్స్ ఇండస్ట్రీలో ఎవరి కంపెనీస్ ఏంటి, జియో ఎవరికి వస్తుంది, టెలికాం ఎవరికి వస్తుంది, అదే టెలికాం. రిలయన్స్ ఇండస్ట్రీ, రిలయన్స్ మొబైల్స్ వేరు, జియో వేరు మళ్ళీ. ఓకేనా? రిటైల్ వేరు, పెట్రోల్ వేరు, ఇవన్నీ ఉంటాయి. సో ఇది పెద్ద సబ్జెక్టు. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఆ రిలయన్స్ గురించి మొత్తం గూగుల్లో సెర్చ్ చేయండి. టీసీఎస్
దీని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు మార్కెట్లో. సో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్, రతన్ టాటా వాళ్ళది. ఇది సాఫ్ట్వేర్. ఇది 1 డే పర్ఫార్మెన్స్, ఇది 1 వీక్, 1 మంత్, 1 ఇయర్, 5 ఇయర్ ఆల్. సో ఇట్లా మన పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎన్ని ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, సో దీంట్లో గ్రోత్ ఎలా ఉంది. సో మనకు అవైలబుల్ 2004 నుంచి అవైలబుల్ ఉంది. 162 రూపాయలకు ఈ షేర్ అనేది మనకు కనబడుతుంది అప్పుడు. సో ఇప్పుడు 3000 రూపాయలు ఉంది. సో అప్పుడు 1,00,000 రూపాయలు పెట్టిన వాళ్ళకు 162 రూపాయలు. సో అది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం మనము. సో 2004లో 2004, 2024, 20 ఇయర్స్ బ్యాక్ 168 రూపీస్ పెట్టి కొన్నాడు. ఎంత కొన్నాడు? 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాడు. 1,00,000, 10,000, 100,000, 10,000, 1,00,000, 595 షేర్లు వచ్చినాయి. ఓకేనా? 595 షేర్లు. ఇవాళ రేట్ ఎంత? 3,846. 3,846 ఎంత వచ్చింది? 1,00,000, 10,000, 100,000, 10,000, 1,00,000, 10 లక్షలు. సో 1,00,000 రూపాయలు పెట్టి 20 ఏళ్ళు ఆగితే 22 లక్షలు వచ్చింది. మళ్ళీ చెప్తున్నా వినండి. 1,00,000 రూపాయలు అందులో పెట్టి మర్చిపోయాడు. 20 ఏళ్ళ తర్వాత 22 లక్షల రూపాయలు, ఆల్మోస్ట్ 23 లక్షల రూపాయలు వచ్చినట్టు. సో ఇది గ్రోత్ అంటే. దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, చక్ర వడ్డీ, బారు వడ్డీ అంటారు కదా, ఇలా. సో మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ ఈక్వేషన్స్ అన్నీ మనకు నిజ జీవితంలో ఉపయోగించాలంటే ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే. సో ఇది అన్ని కంపెనీస్ పాజిటివ్గా ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. సో ఇవాళ ఇది 22,000 ఉంది, రేపు మార్కెట్ పడిపోయి నువ్వు తీసుకునే టైంకి 22 lakhs ఉన్నది కాస్త 20 lakhs కూడా అవ్వచ్చు, 18 lakhs కూడా అవ్వచ్చు. సో మనం మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటూ నీకు అవసరం ఉన్నది ఇంకొక 4-5 monthsలో నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. మార్కెట్ ఎక్కడ హైలో ఉంటుందో అక్కడ మనం విత్డ్రా చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ ఎక్కడ హైలో ఉంటుందో, ఇవాళ హైలో ఉంది, నీకు అవసరం, రేపు ఎల్లుండో డబ్బులు అవసరం, ఇవాళ హైలో ఉంది, తీసేసుకో. రేపు పెరుగుతుందో తగ్గుతుందో ఎవరికి తెలియదు. రేపు పెరిగింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, మనం ఏం చేయలేం, మనం తీసేసుకున్నాం డబ్బులు. ఒకవేళ రేపు తగ్గింది అనుకోండి, కొన్ని ఇంకా వేరే ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా ఉందనుకోండి, ఇన్వెస్ట్ చేయండి 1,00,000 రూపాయలు. మార్కెట్ పడినప్పుడు ఏం చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా. మార్కెట్ పెరిగినప్పుడు ఏం చేయాలా? విత్డ్రా చేసుకోవాలి. మార్కెట్ పెరిగినప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. వెయిట్ అండ్ సీ. డిప్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే సో మార్కెట్ ఎప్పుడైతే డిప్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఎప్పుడైతే హై అవుతుందో అప్పుడు విత్డ్రా చేయండి. సో అది బెస్ట్ కాన్సెప్ట్. సో ఎస్ఐపి ఉంటుంది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ షేర్ మార్కెట్లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇవాళ రేట్ ఎంత ఉంది? 3,843 రూపాయలు ఉంది. ఒక్క షేర్ వస్తుందా? కొనేసే, నీ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే. 2 షేర్లు వస్తే కొనేసే నీ దగ్గర ఉన్న డబ్బులతోటి. కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి షేర్ వాల్యూ ఎంత ఉండని, సో దాన్ని కొనేయాల. న్యూస్, టీసీఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఫార్జిన్ క్లౌడ్. సో ఇక్కడ న్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఈవెంట్స్, ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి, అప్కమింగ్ డివిడెంట్ అంట, April 12 అనౌన్స్ చేసింది. 28 రూపీస్ ఇస్తుంది ఒక షేర్కి. ఓకేనా? డివిడెంట్ ఇస్తుంది April 12 నాడే అనౌన్స్ చేసేసింది. సో ఓకే. సో దీన్ని బట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి, దీంట్లో మనకు పిఈ రేషియో ఎంత ఉంది, సో అవి చూసుకోవాలా. పిఈ రేషియో అంటే ఏంటిది అవి చెప్తాను. సో ఇలా మన కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఈ యాప్ అనేది గ్రో యాప్. సో ఈ గ్రో యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ డెప్త్ అనాలిసిస్ ఉంది. ఇక్కడ 40% మెంబర్స్ మీకు చూపిస్తా చూడండి. ఇది 40% బై చేయమని చెప్తున్నారు, 59% సెల్లర్స్ ఉన్నారు, 40% బయ్యర్స్ ఉన్నారు. ఓకే. ఇక్కడ ఏంటిది, ఒక షేర్ వాల్యూ, ఆస్క్ ప్రైస్. ఈ ఆస్క్ ప్రైస్ అంటే ఏంటిది, బ్రీడ్ ప్రైస్ అంటే ఏంటి. సో నా దగ్గర ఒక 10 షేర్లు ఉన్నాయి. ఈ 10 షేర్లు నేను ఎంతకు అమ్మాలనుకుంటున్నా, 38,000
రూ. 45 నేను అమ్మాలనుకుంటున్నాను ఒక షేరు. 38,045 రూపాయల 25 పైసలను నేను పెట్టేస్తాను. సో ఆ రేటుకి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఆ రేటుకి అది వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేసి చూద్దాం. ఇక్కడ ఎక్స్పర్ట్ రేటింగ్ ఏమంటున్నారు, 51% బై చేయమంటున్నారు, హోల్డ్ 21% అంటున్నారు, సెల్ 20% అంట. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకోవాల్సింది మనము ఈ టీసీఎస్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళది మార్కెట్ క్యాప్ వచ్చేసి 1 కోటి. ఎన్ని కోట్లు ఉన్నట్టు ఇది 14 crores చేంజ్ ఉంది. ROE PE రేషియో అనేది 30 ఉంది. ఓకేనా. 30 కంటే ఎబోవ్ ఉంటే కూడా మనం కొంచెం చూసుకోవాలి. PB రేషియో, ప్రైస్ టు బుక్ వాల్యూ, ప్రైస్ టు ఎర్న్ రేషియో. అంటే ఒక షేరు మనము ₹1 ఇన్వెస్ట్ చేయాలంటే ఆ రూపాయి ప్రైస్ టు ఎర్న్ రేషియో. ఈ కంపెనీలో మనము 3,000 పెట్టి ఒక షేర్ కొనుక్కుంటే సో మన రేషియో ప్రైస్ టు ఎర్న్ రేషియో అంటే మనం ₹1కి ₹1 వస్తుంది కదా. సో అట్లా దీన్ని మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. PE రేషియో గురించి లెంత్ టాపిక్. PB కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండస్ట్రీ PE కంటే ఈ ప్రైస్ దీనిది ఎక్కువ ఉంది. ఇండస్ట్రీ PE ₹28 ఉంది ప్రైస్ టు ఎర్న్ రేషియో. దీనిది ₹30 ఉంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.09. అంటే ఒక ₹1 కోటి ఉంటే దాంట్లో ఒక 90,000 వాళ్ళ అప్పులో ఉన్నట్టు. సో అప్పు అనేది నెగ్లిజిబుల్గానే ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.89 ఉంది. బుక్ వాల్యూ ఎంత ఉంది, ఫేస్ వాల్యూ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ROE. సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఒక్కొక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ బేసిక్స్ అబోవ్ 30 పైన ఉంటే కొంచెం ఆలోచించాలి. సో ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ చూసుకుంటే మార్చ్ 2023 తర్వాత మార్చ్ 2024. సో గ్రోత్ అనేది చూసుకుంటే ఇక్కడ 60 రెవెన్యూ, సో 60 తర్వాత 62. సో గ్రోత్ అనేది పెరిగింది. ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈ కంపెనీ. సో ప్రాఫిట్స్ కూడా నాకు ఇక్కడ అప్పే ట్రెండే కనబడుతుంది. నెట్ వర్త్ కూడా చూద్దాము. సో ఇక్కడ కూడా మనకు సో ఓవరాల్గా చూసుకుంటే కంపెనీ అనేది గుడ్. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది దీని MD CEO ఎవరున్నారు, ఏమైనా చేంజెస్ అవుతున్నాయా మార్కెట్లో, సో ఆ డీటెయిల్స్ చూసుకోవాలా. ఇంకా డెప్త్ కావాలనుకుంటే ఈ కంపెనీ TCS అని కొట్టేసి హిస్టరీ మొత్తం చూడండి. సో ఇది షేర్ హోల్డర్ ప్యాటర్న్. సో ఇది ఇంపార్టెంట్. ఈ కంపెనీలో ప్రమోటర్స్ వాటా 71% ఉంది. ప్రమోటర్ వాటా మోర్ దెన్ 50% ఉంటే ఓకే. సో ప్రమోటర్స్ ఎక్కువ షేర్ ఉండాలి. ప్రమోటర్స్ అంటే ఎవరు ఏంటి అది కూడా నేను చెప్తాను. అంటే కంపెనీలో వాళ్ళకు పార్ట్నర్స్ లాగా. సో నెక్స్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు 12% ఉన్నారు. అదర్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక 6% ఉన్నారు. రిటైల్ అంటే మనం, అంటే నువ్వు నేను, 1 షేరు 2 షేర్లు 10 షేర్లు. సో మనం కొనుక్కుంటాం కదా 100 షేర్లు 500 షేర్లు, మన రిటైల్ కిందకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, HDFC, ICICI, LIC మ్యూచువల్ ఫండ్స్, SBI మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 4.05% ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో TCSలో. సో ఇది మొత్తము TCSకి సంబంధించినటువంటి షేర్ హోల్డ్ ప్యాటర్న్స్. ఇక టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిండు. ఎవరు వీళ్ళు, ఈ క్వాంట్ ELSS వాళ్ళు, ట్యాక్స్ సేవింగ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్కో వాళ్ళు, బరోడా, తర్వాత ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్. సో వీళ్ళంతా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. సో సిమిలర్ స్టాక్ అన్నారు. అంటే ఇప్పుడు మనం చూసే సాఫ్ట్వేర్ కదా. సో ఇక సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీ చూపిస్తుంది. ఏంటి సిమిలర్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసుకో. ఇన్ఫోసిస్లో చేసుకోమంటుంది, HCL, విప్రో, LTI, టెక్ మహేంద్ర. సో ఈ కంపెనీలు కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ఇంకా కిందికి వెళ్ళిపోతే రీసెంట్లీ వ్యూడ్. సో మీకు జస్ట్ నేను బేసిక్ నాలెడ్జ్ అనేది ఇచ్చా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం.